ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనము. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. దావీదు మహారాజు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ప్రభువా, నీ యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి కోసము నువ్వు శ్రేష్టమైనటువంటి మేలును దాచిపెట్టి ఉన్నావు అంటున్నారు. దాచడం. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో మనుషుల్ని మనం గమనించినప్పుడు మనుషులందరూ ఎన్నో విషయాల్ని దాచిపెడుతూ ఉన్నారు. కొంతమంది అయితే డబ్బుని దాచిపెడుతూ ఉన్నారు, బంగారాన్ని దాచిపెడుతున్నారు. కానీ ఇక్కడ గమనించాలి, మనుషులు దాచిపెట్టేటువంటి ప్రతి ఒక్క డబ్బులు కానీ బంగారం కానీ నశించిపోతాయి. రహస్యాలు ఒకరోజు బట్టబయలవుతాయి. కానీ శ్రేష్టమైనటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటారో వారి కోసము దేవుడు దాచిపించినటువంటి మేలు చాలా గొప్పది. ఏమి ఆ మేలు, ఏమి అది దాచిపెట్టడం అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మన జీవము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో పాటు దేవుని యందు దాచిపెట్టబడి ఉన్నది. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. మన జీవము శాశ్వతముగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో పాటు భద్రపరిచి ఉన్నది. దానికి అర్థం ఏమంటే, ఈ లోకంలో మనం మరణించిన నిత్య జీవం అనేది మన కోసం దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ నిత్య జీవం అనేటువంటి శ్రేష్టమైనటువంటి మేలును దేవుడు నీ కోసము నా కోసము దాచిపెట్టి ఉన్నారు. దాచిపెట్టినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని, ఆ జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మూలము ఒకటే ఒకటి. ఆయన యందు భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అప్పుడే ఆయన దాచిపెట్టినటువంటి అశ్రేష్టమైనటువంటి ఆ యొక్క నిత్య జీవములు నిత్యము నిరంతరము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో పాటు జీవిస్తాం. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.